అసలు పబ్లిక్ మీరు ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా డిబేట్ విషయంలో, ఆ జరిగిన డిబేట్ విషయం? నో కామెంట్స్. ఏం మాట్లాడకూడదని మీరు సైన్ పెట్టించుకున్నారు నాతో. వీళ్ళు సైన్ పెట్టించుకున్నారండి బాబు. ఇది అయిపోయిన తర్వాత ఏం మాట్లాడకూడదని సైన్ పెట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతావేంటి? నో కామెంట్స్. సైన్ పెట్టించుకున్నది వాళ్ళు సార్, మాకు సంబంధం లేదు ఆ విషయం. ఇప్పుడు అడిగేది నేను సార్. అయినా మీరు పెట్టలేదు. నేను పెట్టలేదులేండి. నేను చాలా నేను పెట్టలేదులేండి. కానీ ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? ఏం లేదు సార్. ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తి, మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా, ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్. ఇప్పుడు చెప్పాను కదా, నా వాయిస్ చాలా క్లియర్గా, పెద్ద వ్యక్తిని కాదు నేను. ఫస్ట్ విషయం అది కట్. రెండు అంటే వాయిస్లో పెద్ద అంటున్నావా, ముసలోడు అంటున్నావా నన్ను? అలా ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీలాగా నేను 90 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి అని ఇచ్చారు కదా, తల మీద చేయబెట్టి. సో నా స్టాండ్ ఇదే. విగ్రహార్పితములు తినద్దు. విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడొద్దు. విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు. విగ్రహార్పితములైన కులం పాటించొద్దు. విగ్రహార్పితమైన మతం వద్దు. విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు. విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు. ఎవరికి? మన రాజు యేసే. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్. మధ్యలో ఏ విగ్రహం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలా? లేదు సార్, ఇంకెంతకన్నా ఏమవుతుందన్నా, మీ నుంచి ఇదే కోరుకున్నాం మేము. ఎందుకంటే మీలాంటి వారు మాట్లాడితే ఈ క్రిస్టియన్ సొసైటీకి ఒక చక్కని సమాధానం దొరుకుతుందని మీరు మాకు